వాడుకో యేసయ్యా నే మోస్తా నన్ను వాడుకో పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే వాడుకో యేసయ్యా నే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే వాడుకో యేసయ్యా నన్ను వాడుకో పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్యా నే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో 11:37 సామెతలు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భూమి మీద కూడా ప్రతిఫలం పొందుతారు. ఎప్పుడు బాధలు కష్టాలు ఎప్పుడు ఏం లేదు అని రాసిపడాల్సిన పని లేదు. దేవుడు ఇక్కడ మనల్ని సిగ్గుపరచడు. ఇక్కడ కూడా మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడైతే నీతిగా ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తామో, నీతిగా జీవించడం వల్ల వచ్చేటువంటి ఆ ప్రతిఫలాలు మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఉద్యోగాలు వదిలిపెట్టి ప్రభు రమ్మన్నప్పుడు వచ్చి 91లో మరి వాళ్ళ వరకు మేమే కాదు ప్రభు, మా పిల్లలు కూడా నీ ఈ గొప్ప పరిచర్య చేయాలి అని మా బిడ్డలను కూడా సమర్పించినప్పుడు చక్కగా 2 బిడ్డలు దైవ సేవకులు అయిపోయారు. 3 బాబుల్ని దేవునికి సమర్పించాం. 2వ వాడే సమర్పించుకోవాలా, బాప్తిసం తీసుకున్నాడు కానీ సేవకు సమర్పించుకోవట్లా. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టాడు. ఈ భూమి మీద కూడా మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఇది నాన్న మమ్మల్ని నిజంగా దేవుడు మేము రిక్త హస్తాలతో ప్రభు సేవకు వచ్చినప్పుడు ఇప్పుడు వరకు కూడా 38 ఇయర్స్ మేము ఇంత దేవుని ప్రభు సేవలకు వచ్చి ఎప్పుడు దేవుడు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మనకు నేర్పిస్తూ ఉంటాడు. కానీ విడిచిపెట్టలేదు మనం దేవుడు ఈ నేటి వరకు. పాస్టర్ గారు వెళ్ళి కూడా 3 ఇయర్స్ అయిపోయింది. ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు, నడిపిస్తూనే ఉన్నారు. ఏ సమయానికి ఏది కావాలో ఆయన చూసుకుంటూ చక్కని ఆయన గొప్ప ప్రేమతో. ఎందుకంటే ఈ లోకంలో కూడా మనల్ని విడిచిపెట్టరు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. ప్రేమేంటంటే వారులారా, కనుక మనం ఏంటంటే దేవుని యందు నీతిని కలిగి జీవించాలి. కలిగి జీవించడం వల్ల వచ్చేటువంటి మరి యొక్క పర్యవసానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంతేకాదు సామెతలు 12:3 చూడండి, నీతివంతుల వేరు కదలదు. వేరు తన్ని ఎదిగి ఫలిస్తాం కదా, వేరు కదలదు, స్థిరంగా ఉంటుంది. అంతే, కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ, కాసేపు అటు ఇటు ఇటు, అలాంటి చంచల స్వభావం ఉండదు నీతిమంతులుగా ఉన్నప్పుడు. దేవుని నీతి మనం కలిగి ఉన్నప్పుడు
ఆయనలో చాలా మనం ముందుకు వెళ్ళిపోయి ఫలించి లోపలికి వేరు తన్ని ఎదిగి ఫలించేటువంటి స్థితి దేవుడు ఇస్తాడు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 13 అలాగే 13వ వచనంలో కూడా చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకొనును. నీతిగా మనం జీవించినప్పుడు ఎప్పుడు ఆపద వస్తుందో మరి దానిలో నుండి మనల్ని దేవుడు జ్ఞానం ఇస్తాడు, సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆపద నుండి మనం తప్పించబడతాము. దేవుడు మనల్ని నడిపించేవారుగా ఉంటారు. ఎప్పుడైతే నీతిగా మనం జీవిస్తామో ఆయన మనల్ని నడిపించేవారుగా ఉంటారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, సామెతల గ్రంథము, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీతిమంతులంగా ఉన్నప్పుడు మనం పొరుగు వారికి దారి చూపిస్తాం. అదే కదా, అందుకే కదా మనల్ని దేవుడు ఈ లోకంలో ఉంచాడు. మనల్ని ఇంకను ఇతరులకు దారి, ఇది మార్గము, ఆయనే మార్గము, సత్యము, జీవము, వేరే మార్గం లేదమ్మా, ఇదే మార్గం, మీరు ఈ మార్గం గుండా వెళ్ళండి, మేలు పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు, పరలోక రాజ్యం పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు, మీ జీవితాలకు పర్యవసానం పొందుకుంటారని చెప్పి మనం దారి చూపించేవారుగా ఉంటారు నీతిమంతులు. కాబట్టి నీతిని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నువ్వు ఈ లక్షణాలన్నింటినీ కూడా నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 28వ వచనంలో కూడా చూస్తే ఏమిటంటే, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అల్టిమేట్గా మనకి జీవం కోసమే కదా, మనం ఇంత దేవుని రాజ్యం కోసమే కదా మనం ఇంత ప్రయాసపడేది. కాబట్టి నీతి మార్గంలో జీవం ఉందంట. మనం జీవము కలిగిన వారంగా దేవునికి ఇష్టముగా మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని, మనం నీతిమంతులుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. మనం నీతిని అనుసరించినప్పుడు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, హృదయపూర్వకంగా నిజం పలకాలంట. చాలామంది హృదయపూర్వకంగా నిజం పలకరు, చెప్తారు అటు ఇటుగా, అదొకటి ఇదొకటి. అంటే ఏది అన్నది కరెక్ట్గా అయినా ఉండదన్నమాట వాళ్ళ మాటల తీరులో కూడా. అలా ఉండకూడదు అంటున్నాడు. హృదయపూర్వకంగా నిజం అంటే అనగా సత్యమునే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, సత్యమే చెప్పాలి. సత్యమే చెప్పాలి అంటే ఎవరు సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటే సత్యము, ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మొదటగా సత్యం ఎవరు? ఆయనే సత్యం. ఆయన కలిగి ఉంటే మనం ఆటోమేటిక్గా సత్యమే మాట్లాడాలి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. కనుక సత్యాన్ని మీరు కలిగి ఉండండి. సత్యమును మీరు కలిగి ఉన్నప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీరు జీవించినప్పుడు మీరు మరి దేవుని మార్గంలో నడవలేరు అని చెప్పి. అలాగే యోహాను సువార్త 1:14లో కూడా చూడండి, ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. ఆ వాక్యమే, ఆ సత్యమైన వాక్యమే, ఆ సత్యమే ఏమంటుందంటే శరీరధారి అయి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కాబట్టి మరి సత్యమును ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాదు కృపా సత్యం కూడా యేసుక్రీస్తు ద్వారే కలిగినాయి. సత్యం ఎవరనేది మాట్లాడుకుంటున్నాం కదా, హృదయపూర్వకంగా సత్యం పలికి వాడే అని మాట్లాడాడు కదా కీర్తన గ్రంథం 15:2లో. హృదయపూర్వకంగా సత్యం పలకాలి అంటే సత్యము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి సత్యమని. ఆయన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సత్యంగా మనం మాట్లాడటానికి, ఉన్నదన్నది మనం మాట్లాడటానికి మనకి బాగుంటుంది, దేవుని వాక్యం నడిపిస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు వాక్యం నమ్మి ఈయనే దేవుని కుమారుడు అని తెలుసుకున్నప్పుడు, మనము ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు ఆయనే దేవుని కుమారుడు అని మనం తెలుసుకోవడానికి మరి ఆధారం కనబడతా ఉంది. అంతేగాని మన ఇష్టానుసారంగా మనము ఏముందిలే ఏదోలే అన్నట్టుగా అలాగా మనం ఉండకూడదు. వాక్యానుసారంగా వాక్యం ఏం సెలవిస్తుంది, అది ఎలాగా ఏంటి అన్నది మనం ఎప్పుడు కూడా స్పష్టంగా తెలిసిన వారంగా ఉండాలి, అనుమానాస్పదంగా ఉండకూడదు. వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం కూడా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మనము ఒకరికొకరము అవైలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. మనం ఒకరిని ఒక అవయములమై ఉన్నాం, అంతే కదా. క్రీస్తు యేసులో మనం అందరం కూడా అవయవములుగా ఉన్నాం అన్నమాట.
మరి కాబట్టి ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, ఉన్నదన్నట్టు మాట్లాడాలి, అబద్ధాలు చెప్పుకోకూడదు. అప్పుడు దేవునికి ఇష్టంగా ఉండదు. మరి కనుక దేవుని బిడ్డలంగా మనం ఉండాలి అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నారు కనుక మనం కూడా సత్యమే మాట్లాడాలి. ఆయన బిడ్డలముగా మనం సత్యమునే పలకాలి. అప్పుడు మాత్రమే మనము ఆయనకి ఇష్టలముగా ప్రియులముగా జీవించగలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూసినట్టు ఏమంటున్నాడంటే, ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడుకుడి. మీరు చేయవలసిన కార్యం ఏదనగా, మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మముల్లో తీర్పు తీర్చవలెను. అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకోండి. మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే కీడు చేయకూడదు, మేలు చేయాలి. ఒకరితో ఒకళ్ళు సత్యమే మాట్లాడుకోవాలి. మీరు సంఘములో దేవుని యొక్క అవయవాలు అయి ఉన్నారు కాబట్టి మీరు అలాగ ఉన్నప్పుడు మాత్రమే నేను మీ ఎడల మరి సంతోషించేవాడినిగా ఉంటాను అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతూ, మీరు చేయవలసిన కార్యాలు ఏంటి అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసేయండి అంతే. ఇప్పుడు అబద్ధానికి జనకుడు సాతానుడు. మనం గబక్కున ఒక అబద్ధం ఆడామనుకో ఆడిని సంతోష పెట్టేస్తాం అన్నమాట. మన దేవుడు బాధపడతాడు. అప్పుడు నిన్ను విమోచించిన, ప్రాణం పెట్టి రక్షించిన నీ దేవుడు బాధపడతాడు. ఈ చిన్న దానికోసం వాడిని ఆశ్రయిస్తున్నాడు నా బిడ్డ, వాడికి ఇచ్చేస్తున్నాడని అది ఆలోచించుకోండి. ఒకసారి మీరు మన్నన చేసుకోండి. ఆవిడ ఎంత బాధపడతారు మన ప్రభు. కాబట్టి ఏముందిలే చిన్న మాట, ఇది మాట, అబద్ధం. ఆడు అబద్ధమునకు జనకుడు అని ఉంది దేవుని వాక్యంలో. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధాన్ని, జనకుడు అంటే వాడే సృష్టించాడు అబద్ధాన్ని. కాబట్టి మనం దాన్ని ఇది చేసుకోకూడదు, సత్యమే మాట్లాడాలి. కష్టమైన కొంచెం ఒక్కోసారి ఇబ్బంది, ఒక్కోసారి ఉన్నదన్నట్టు మాట్లాడితే వ్యతిరేకం అవుతాం. ఆఫ్కోర్స్ అయితే అవ్వచ్చు. ఆ పరిస్థితి నుండి కూడా బయటపడటానికి కూడా మార్గం దేవుడే చూపిస్తాడు. కంగారు పడాల్సిన పని లేదు. కానీ దేవుని యొక్క లక్షణం అది. సత్యం మాట్లాడాలి, సత్యం ఉండాలి. అప్పుడు ఆయనలో మనం ఉంటాం, ఆయనతో మనం ఉంటాం. అప్పుడు మాత్రం ఆయనకి ఇష్టంగా ఉంటాం. అందువల్ల మనము అలాగా హృదయపూర్వకంగా నిజం పలుకువాడే మరి దేవునికి ఇష్టడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టివాడంట నాలుకలతో కొండెములాడడు. మళ్ళీ మన పాఠంలోకి వచ్చేస్తే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడంట. అంటే నాలుకతో ఇష్టానుసారం కొండాలంటే గొడవలు తీసుకురాడు. భయం ఉంటుంది, ఎందుకంటే దేవుని భయం ఉంటుంది. చూడండి, లేవికాండము 12వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నీ ప్రజలలో కొండెములాడుచూ ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. 18లో ఏమంటాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఎంత స్పష్టంగా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు ప్రజల్లో కొండెములాడు. కొంతమంది కొండలు అంటే ఊరికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉన్నవి ఉన్నవి కలిపి చెప్తూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తాం మన ఇళ్లలో, మన సరౌండింగ్స్లో, మన ఆఫీసుల్లో, మన కాలేజీల్లో ఉంటారు కొండలు చెప్పేవాళ్ళు కూడా. చాడీలు చెప్పేవాళ్ళు అంటారు. అది వాళ్ళు ఉండకూడదంట. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యం ఆయన గుడారంలో ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి. ఒకవేళ అవి మనలో ఉంటే కనుక మనం తీసివేసుకోవాలి. లేకపోతే మనం కూడా చాలా మరి డేంజరస్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం. దేవుని దగ్గర ఉండడానికి మనకి అర్హత ఉండదు. నాలుకలతో కొండెములాడతారు. కొంతమంది ఊరికి నాలుగుతో చెప్పేస్తూ ఉంటారు అబద్ధాలు. బాస్కి మరి వీడొచ్చే లోపే వీడి గురించి ఉన్నాయి లేని అన్నీ కలిపి చెప్పేస్తూ ఉంటారు. దానికి ఎందుకు అంత బాధ ఏంటి? అసలు తను ఎవరిచ్చారు అధికారం? అలాంటివి మనలో ఉండకూడదు. అది మెయిన్, అది లోకస్తుల పని. కనుక అలా ఉన్నప్పుడు మన దేవుడు ఎంతో బాధపడేవారుగా ఉంటారు. ఒకవేళ అలాంటి కొండలు చెప్పే స్వభావం బాసొక్క మనను పొందుకోవడానికి నువ్వు దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నావు. అది చూసుకో. మనకు అంత అవసరం లేదు కదా. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి కొండెగాడై తిరుగువాడు పరుల గుట్టు బయట పెట్టు.
సామెతలు 11:13 చూస్తే ఆ కొండిగాడంట పర్లగుట్టు ఇదండి అదండి వాడి గురించి ఇతరుల గురించి చెడు చెప్పటమే వాడి పని. కొండిగాడు అనమాట. అలాంటివి మనలో ఉండకూడదు. పర్లగుట్టు బయట పెట్టకూడదు. మనకెందుకు? దేవుని దృష్టిలో చాలా భయభక్తులతో మనం జీవించాలి. అప్పుడు మాత్రమే ఆయన గుడారముల్లో మనం అతిథిగా ఉండగలము. మన ఇష్టానుసారంగా ఈ కొండ జీవితాలు జీవించామనుకోండి చాలా నష్టపోతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, కొండెగాడై తిరుగువాడు పర్లగుట్టు బయట పెట్టిన కావున వదరబోతుల జోలికి పోకుము. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయబాక అని చెప్పేసి దేవుని వాక్యం. నీలో ఉండకూడదు. ఒకవేళ అతనిలో ఉంటే అతనితో ఒక ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి కొండెములాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కీడుకు ప్రతి కీడును చేసిన అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. అంతేగాని కొండెగాడై తిరిగి వాడు పరులగుట్టు బయటపెట్టిన కనుక వాడు వదరబోతే మరి ఉంటాడు కనుక నువ్వు వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వారులారా, మనం దేవుని యొక్క భయముతోనూ భక్తితోనూ మనం జీవించవలసిన వారంగా ఉన్నాము. 26-20లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమనుందంటే చూడండి, కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారును. అంటే చాడీలు చెప్పేవాడు లేకపోతే జగడాలు ఉండవు కదా. లేని కలిపి చెప్తూ ఉంటారు. మనం వచ్చేలోపే ఇక మన మీద ఒకలాంటి లజ్జి పెరిగిపోద్ది వాళ్ళకి. ఎప్పుడెప్పుడు అడుగుతున్నా, ఎప్పుడెప్పుడు బయట పెడుతున్నా అని వాళ్ళకి ఉంటుంది. మరి వాళ్ళు ఏదో సందర్భం చూసుకుని అంటారు, గొడవలు వచ్చేస్తాయి. కాబట్టి కొండగాలు చాలా డేంజరస్ అండి. అలాంటి స్వభావం మనం కలిగి ఉన్నామేమో అనే పరిస్థితి. ఎప్పుడు కూడా ఇతరుల గురించి మనం వేరేగా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. వాక్యానుసారము కాదు. కొండాలు చెప్పకూడదు. కొండెగాడు లేని జగడాలు ఉండవంట. అసలు కొండెగాడు ఉండటం వల్ల ఈ జగడాలు వస్తాయి కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి కొండెములు చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనలు 50:20 కూడా చూస్తే, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెము చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీదే కొండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథంలో. నువ్వు కూర్చుండి సహోదరుని మీదే, ఇద్దరు కూర్చున్నారంటే వాళ్ళ మీద కొండేలు చెప్తున్నాను. నీ తల్లి కుమారుడు అంటే తల్లి అంటే ఇక్కడ తల్లి కుమారుడు సహోదరుడైనా అవ్వచ్చు. సంఘము కూడా సంఘం తల్లి అంటే సంఘములో మన అందరం ఒకటి. మన అవయవాలు మనం కూర్చున్నప్పుడు వాళ్ళు ఇట్టా వీళ్ళెట్ట, మన మందిరానికి వెళ్ళినప్పుడు మనం కొండాలు చెప్పకూడదు. అది దేవునికి అసహ్యము, దేవునికి ఇష్టం లేని పని కనుక నీ జీవితంలో ఉన్నట్టయితే దాన్ని తీసివేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కీర్తన 34:13 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదికి వెంటాడు. చెడ్డ మాటలు పలకటం మానేసేయి. అంతే. కొండాలు అంటే చెడ్డ మాటలే కదా. చెడ్డ మాటలు పలికినప్పుడు, అలాంటి మాటలు పలికినప్పుడు యెహోవా గుడారంలో అతిథిగా ఉండటానికి నీకు అర్హత లేదు. ఆయనతో ఉండటానికి నీకు అర్హత లేదు. కనుక నువ్వు సరిచేసుకో. ఒకవేళ అలాంటి మాటలు చాలామంది భక్తులు దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు, దేవుని బిడ్డలని చెప్పుకుంటూనే ఉంటారు, చాలా చెడ్డ మాటలు మాట్లాడుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఊరికే. అలాంటి దేవుడు చాలా అసహించుకుంటాడు, దేవుడు బాధపడతాడు. కనుక అలాంటి జీవితాలు మనకు ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అవన్నీ కూడా మన జీవితాల్లో తీసివేసుకుని దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు చూడండి, సామెతల గ్రంథం 13:3 చూస్తే, తన నోరు కాచుకొని వాడు తను కాపాడుకొను, ఓర కనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. ఎప్పుడైనా సరే కనుక కూర్చుని ఊరికే వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాం. నోరును మనం కాచుకోవాలంట. తన నోరు కాచుకొని నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు కూడా అలాగే శిక్ష అనుభవిస్తారట. కాదు ఊరికని అంటే ఏంటి, ఎక్కువ మాట్లాడకూడదు. ఎంతవరకో అంతవరకే. ఎందుకంటే ప్రతి నోటి మాటకి కూడా మనం లెక్క అప్పచెప్పాలి దేవుడి దగ్గర. ప్రతి మాటకి మనం లెక్క అప్పచెప్పాలి. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. కనుక మనం ఆచితూచి మాట్లాడాలి, అవసరమైతేనే మాట్లాడాలి. మరి కాబట్టి మనం వదరబోతుల్లాగా
కొండెగాళ్ళలాగా మనం దేవునికి అయిష్టలుగా జీవించకూడదు. 21:23లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. నోటిని మనకి జాగ్రత్తగా కాపాడుకుంటే శ్రమ రాదంట. ఇష్టానుసారంగా మాట్లాడి శ్రమ తెచ్చుకోకుండా మనం మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు 1 పేతురు 3:10లో కూడా చూస్తే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఎప్పుడు కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. జీవమును ప్రేమించి, జీవము అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయన ప్రేమించే వాళ్ళం మంచి దినాలు ఒకలుగా మనం చూడాలని కోరుకుంటే చెడ్డదాన్ని పలకుండా నాలుకను కాపాడుకోవాలి. మనం ఎప్పుడు నాలుకను భద్రంగా ఉంచుకుంటే అన్నిటినీ భద్రంగా ఉంచుకున్నట్టు. ఎందుకంటే నాలుక మనం గతంలో మాట్లాడుకుంటూ వచ్చాం, పేతురుపత్రిక 3:10, ఇవన్నీ నాలుక వల్ల ఎంతో నష్టం మనకు కలుగుతుందని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రేమేంటంటే వాళ్ళారా, అటు కనుక మనం చెడ్డ మాటలు పలకకుండా, కొండెపు మాటలు పలకకుండా మన హృదయాన్ని కాచుకుంటూ మరి చక్కని మాటలు మరి మాట్లాడినప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైన మాటలు, దేవుని స్తుతించే మాటలు, అప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మనం ఆయనతోని సహవాసం కలిగి ఉండగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూస్తే మనం దేవుని వాక్యం ఏమంటుందంటే, అట్టివాడు నాలుకములతో కొండెములాడు తన చెలికానికి కీడు చేయడు. చెలికాళ్ళు అంటే ఎవడు? మన పొరుగువాడు, మనతో ఉండేవాడు, మన భర్త, లేకపోతే మన భార్య, మన ఇంట్లో వాళ్ళు, మన నైబర్స్. చెలికాడు అంటే మన ప్రక్క వారికి మనం ఇక నష్టం చేయమంట, కీడు చేయం. అలా కనుక మనం జీవిస్తే, అలా కీడు చేసేవాళ్ళు ఆయన గుడారంలో ఉండలేరు ఆటోమేటిక్. అలా చేయకుండా ఉండాలి అంటే మనం కూడా చూడండి, లేవికాండం 19వ అధ్యాయంలో కూడా చూస్తే 18వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయబాకండి. ఇచ్చేసాడా, మళ్ళీ ఇది ఎలా చేద్దాం, ఎలాగ ఇచ్చేసేయాలి అనేటువంటి ఇదిలో ప్లాన్లోనే ఉండబాకండి. అది దేవుని లక్షణం కాదు, అది దేవుని మనసు కాదు. కీడు చేశాడు, ఓకే, దేవుని క్షమించండి, ప్రేమించండి, అదే అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించవలేను. దేవుని ఆజ్ఞలో రెండవదినటువంటి ఆ మనుషుల్ని ప్రేమించి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఒక్క మాట మీద అన్నీ కొట్టుకుపోతాయి. అబ్బా, ప్రేమ కలిగి ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. ఒకేసారి మనకు రాదు. మనం దేవుణ్ణి పొందుకుని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని రేపు ఎప్పుడు కూడా మన అల్టిమేట్ గోలు, మన మనసంతా ఆ పరలోకం మీద ఉండాలి, మనం వెళ్ళే రాజ్యం మీద ఉండాలి, ఆయన మీద ఉండాలి. ఆయన దగ్గర నేను ఉండాలి అంటే, ఆయనతో ఉండాలంటే ఇవన్నీ కూడా నాకు వద్దు, వీటన్నిటిలో నాకు జయం ఇవ్వండి అనే స్థితి ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రభుతో కూడా జీవించగలం. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, మన చెలికాడికి కీడు చేయకుండా మనం చూసుకోవాలి. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు ఒక్కరి ఆయనను అంగీకరించి మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఆయనకి ఇష్టమైన ప్రియమైన బిడ్డలంగా మనం ఉండాలి అని చెప్పేసి, దేవుని తీసుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా చూడండి, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 2 ఆజ్ఞలు కుదించి 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు మనం ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నింటినీ పాటించినట్టే. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, ఈ ఆజ్ఞను మనం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఇక పొరుగు వారి మీద నింద మాపడానికి అవకాశం లేదు. ఏదైనా అర్థంగా మాట్లాడటానికి కానీ వారు కీడు చేయటానికి కూడా అవకాశం లేదు. అలాగే రోమా 15లో కూడా ఉంటుంది చూడండి, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. అంటే ఇతరులు మీకు ఏమి చేయవాలని ఉద్దేశిస్తారో మీరు అలాగ చేయండి అంటాడు మత్తయి సువార్త. మనం సహజంగా ఇతరులు మనకి ఏం చేయాలని మనం ఆశపడతాము, మనము కూడా వాళ్ళ విషయంలో అలా ఆలోచించాలి. ఈ సమయంలో వాళ్ళు మనం ఏం చేయాలని కోరుకుంటారో అలా చేస్తే దేవుని సంతోషపెట్టినట్టు మనం.
కాబట్టి ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటారో మీరు కూడా అలాగే చేయండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతరుల మీద నింద మోపవద్దు. దేవునికి ఇష్టలేనిగా మీరు జీవించాలి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు మాత్రమే మీరు దేవునికి సంతోషాన్ని, ఇష్టాన్ని కలుగు చేయగలరు. కనుక మత్తయి సువార్తలో కూడా చూస్తే చూడండి, మత్తయి సువార్త 5:11 కూడా చూస్తే అదే అంటాడు కదా, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే మనుషులు మనల్ని ఏం చేయాలని కోరతామో ఆ విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక మనం తన పొరుగువాని మీద నింద మోపకుండా పొరుగువాడు సంతోషించే రీతిలో మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా లోకాయ 6:22 కూడా చూస్తే దేవుని వాక్యం చూడండి ఒక్కసారి, మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసిన ఇలా మీరు ధనిలో ఆ దినమందు మీరు సంతోషం. ఎందుకంటే ఇతరుల మీద మనం నింద మోపొద్దు. ఒకవేళ వాళ్ళు మన మీద నింద మోపిన మనుష్య కుమారుడిని బట్టి, అంటే దేవుణ్ణి బట్టి వాళ్ళు మన మీద నింద మోపిన, వాళ్ళు మనల్ని నిందించిన దానికి మీరు సంతోషించండి, కానీ నన్ను బట్టి వ్యతిరేకులుగా ఉండొద్దు అని మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి తన నాలుకతో కొండములాడొద్దు, మరి తన చెలికానికి కీడు చేయొద్దు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కనుక తన గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు అంటే ఆయనతో మొదటిగా ఏంటంటే హృదయపూర్వకంగా నీతిని అనుసరించచ్చు నిజము పలుకువాడే. ఆయన గుడారంలో అతిథిగా ఉండేవారు ఎవరు అంటే ఆయన ప్రియమైనటి వారు, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. వాడు ఏం చేస్తాడంట, నీతిని అనుసరిస్తాడు. అంతేకాదు హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు, సత్యం మాట్లాడతాడు, కొండములు చెప్పడు, చెలికాడికి కీడు చేయడు. ఇట్టి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన గుడారంలో మనం నివసించడానికి అర్హత కలిగిన వారంగా ఉంటాము. కనుక ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క స్థితి, మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలన చేసుకుందాం. మనం బాగానే ఉన్నాంలే అనుకుంటూ ఇట్లాంటి విషయాల్లో మనం తప్పిపోయామనుకోండి, రేపు దేవుని దగ్గర ఉండటానికి మనకి అర్హత ఉండదు. కనుక ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక ఆయన సన్నిధిలో మనం జీవించడానికి, ఆయన రాకల్లో ఎత్తబడటానికి గాను మనం సంపూర్ణంగా సిద్ధపడి, మన దేవుని వాక్యపు వెలుగులో ఏవైతే మనకి ఇంకా బలహీనతలు ఉన్నాయని దేవుడు చూపిస్తూ ఉన్నారో ఇవాళ వాక్యం ద్వారా, వాటన్నిటినీ తీసివేసుకుని ఆయన గుడారంలో ఆయనతో కూడా జీవించడానికి యోగ్యులంగా, మరి ఇష్టలుగా జీవించడానికి ప్రభు సాయం చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ విధంగా ప్రభు నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని మేము ప్రశ్న వేసుకుంటూ, నీ వాక్యపు వెలుగులో చూసుకుంటూ, నీకు ఇష్టలుగా ప్రియులముగా ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ నాయన మా తండ్రి, మా ప్రభా నీ దగ్గర మేము జీవించడానికి, మా స్నేహితుల వల్ల ఇతరులను ప్రేమిస్తూ వారికి నీ వాక్యాన్ని అందిస్తూ ప్రభా నాయన నీకు ఇష్టముగా జీవిస్తూ, మరి ఇతరుల మీద కొండెములు చెప్పేవారంగా కాకుండా ప్రభా నాయన మా తండ్రి ఆయన నీ లక్షణాలు, మీ సత్య జీవితం, మీ ప్రేమగల జీవితాన్ని మేము కలిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా, తద్వారా మీరు వచ్చినప్పుడు మీ గుడారంలో మేము ఉండడానికి మాకు అర్హత ప్రసాదించమని మీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటూ, మీరు తెలియజేసిన వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీ ప్రియులముగా జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.